ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన అప్డేట్స్ కూడా మనకు అందుతున్నాయి. భర్త ఇంట్లో లేని సమయంలో పార్వతి హత్య జరిగింది అంటున్నారు ఏసీపీ లక్ష్మణమూర్తి. పార్వతి శరీరంపై ఉన్న ఆభరణాలు ఎత్తుకెళ్లారు దుండగులు. మహిళ 2 కాళ్లు కట్టేసి ప్రాణాలు తీసినట్లుగా గుర్తించారు. లాకర్ ని తెరిచేందుకు దుండగులు విఫల యత్నం చేసినట్లుగా తెలిపారు. ఇంట్లో అంతా కారం చల్లుంది. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు లక్ష్మణమూర్తి. మనతో పాటు మాట్లాడేందుకు ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి ఉన్నారు. సార్, ఎన్ని గంటలకు జరిగింది, మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏమంటారు మీరు? ఇది ఇప్పుడు ఉన్న ప్రాథమిక దర్యాప్తు చూస్తుంటే 5 తర్వాత జరిగిందండి ఇది. ఎందుకంటే అతను 5:15కి ఆవిడ కాల్ కూడా వాట్సాప్ కాల్ వాళ్ళ తోటికోడలకు ఎవరో చేశారు. సో 5:30, 7:30 మధ్యలో జరిగినట్టు మనకి ప్రాథమిక విచారణలో తెలుస్తుందండి. ఇంట్లో వచ్చారు, ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా? ఒంటరిగంటే హస్బెండ్ ఉన్నారు, కానీ హస్బెండ్ 3:30కి మళ్ళీ పాన్ షాప్ ఉందానికి దండు బజార్లో అక్కడికి వెళ్ళిపోయారు. మళ్ళీ సాయంత్రం 7:30కి వచ్చారు. అప్పుడు అతను ఇది చూడడం జరిగింది. ఇల్లు చారవేసి ఉంది. లోపల ఆవిడ రూమ్లో కింద పడి ఉంది, చనిపోయి ఉంది. ఇంట్లో వస్తువులు ఏమైనా పోయాయి సార్? ఆవిడ ఒంటి మీద ఉన్న బంగారు వస్తువులు లేవు. ఇంట్లో ఆవిడ స్ట్రగుల్ మార్క్స్ ఉన్నాయి. ఆవిడ కళ్ళద్దాలు కింద పడి ఉన్నాయి, ఇరిగిపోయి. కారం పొడి లాంటి చెడు కింద ఫ్లోర్ మీద పడి ఉంది. ఇది ఫస్ట్ ఫ్లోరు ఇల్లు. ఆవిడ తాళం అంటే మామూలు చేరవేసి ఉంటుందండి ఇప్పుడు కూడాను. అందువల్ల ఎవరో మరి అన్నోను కానీ మరి ఎవరని తెలియదు. దర్యాప్తులో మరి ఇంకా ఎంతమంది వచ్చుంటారు సార్ చెప్పలేము. అది ఒకడు అవ్వచ్చు, 2 అవ్వచ్చు, చెప్పలేము. అది సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేస్తున్నారు. హస్బెండ్ ఏమంటున్నారు సార్, ఎంతవరకు పోయిందంటారు, ఏమంటారు? మెడలో ఉన్నటువంటి పుస్తల తాడు, ఒక నల్ల పుస్తల తాడు చెవిలో దిద్దులు. ఇంట్లో ఉన్న లాకర్లు ఏదైనా ఓపెన్ అయ్యారా? అన్నీ ట్రై చేశారు, డిస్టర్బెన్స్ ఉంది, చెక్ చేశారు. ఇక అవన్నీ వాళ్ళు వెరిఫై చేసి చెప్తారండి. సో ఇది ఓవరాల్గా ఈ మహిళ దారుణ హత్య కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే మర్డర్ ఫర్ గెయిన్ అంటే బంగారు ఆభరణాల కోసమే ఈ హత్య జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆమె శరీరంపై ఉన్న ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దీంతోపాటు లాకర్ కూడా ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఎంతమంది వచ్చారు, ఈ ఘటన ఎవరు పాల్పడ్డారు, ఈ హత్య చేసింది ఎవరు అనేది ఇంకా తేలాల్సింది. కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ, విశాఖపట్నం.